హలో చిల్డ్రన్, మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీ గురించి నేర్చుకున్నాం కదా. తర్వాత ట్రిగ్నోమెట్రీని ఎలా అప్లై చేయాలి అనేది 9th చాప్టర్లో ఉంది. అది సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. దీనిలో మనకి 2 పాయింట్స్ మెయిన్గా నేర్చుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టవర్ ఉంది. ఈ టవర్ నుంచి కొంత దూరంలో అనగా ఏ అనే పాయింట్ నుంచి ఈ టవర్ పైన ఉన్న సి అనే పాయింట్ ని చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఏసీ తోటి అలాగే ఈ యొక్క హారిజెంటల్ లైన్ మధ్య గ్యాప్ వచ్చింది. అంటే ఇలాగ పైకి చూడడం వల్ల ఏర్పడినటువంటి యొక్క గ్యాప్ చూసారా, దాన్ని ఏంటంటే యాంగిల్. అయితే ఇది పైకి చూడడం వల్ల వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని పిలుస్తాం. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట. నెక్స్ట్ రెండోది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టాప్ ఆఫ్ ది బిల్డింగ్ పైన ఒక గర్ల్ ఉంది. ఒక స్ట్రైట్ గా చూస్తే ఇది, అలా కాకుండా కింద ఎవరైనా వస్తున్నారా అని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని చూస్తే కనుక ఇక్కడ ఏం చేయాలి, హెడ్ డౌన్ చేయాలి. అంటే ఈ హారిజెంటల్ తోటి ఇదేమైంది, హెడ్ అనేది డౌన్ అయింది. అంటే ఇక్కడ ఏమైంది, యాంగిల్ అనేది ఫామ్ అయింది. బట్ లుకింగ్ డౌన్వర్డ్స్ అంటే దిస్ we called as angle of depression. ఇప్పుడు ఈ హారిజెంటల్ లైన్ కి కింద మనం ఒక ప్యారలల్ లైన్ తీసుకుంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయితే ఇదేమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. ట్రాన్స్వర్సల్ అవుతుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఇక్కడ ఫామ్ అయినా మనము అప్లై చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ దగ్గర అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎలా చేయాలి అని అంటే ఇక ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని అప్లై చేసి, అంటే హైట్ కనుక్కోవడం కానీ, డిస్టెన్స్ బిట్వీన్ ది ఫుట్ టు ద పాయింట్ కానీ, లేదా హైపోటెన్యూస్ డిస్టెన్స్ కానీ కనుక్కునే విధంగా ఈ చాప్టర్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని మనం ఏం చేద్దామంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్రెడీ నేను పీడిఎఫ్ లో రాశాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు పీడిఎఫ్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది అని అంటే ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. ఓకే, from a point on the ground which is 15 meters away from the foot of the tower. ఒక టవర్ నిలువుగా ఉంది అంటున్నాడు. అక్కడి నుంచి దాని నుంచి ఒక 15 మీటర్స్ దూరంలో ఒక పాయింట్ ఉందంట. అక్కడి నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఈస్ ఫౌండ్ టు బి 60 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఒక పైకి చూసాడు టాప్ ఆఫ్ ది టవర్ ని, అప్పుడు యాంగిల్ ఎంత అనిపించిందంట, 60 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అంటే sin 0, 30, 45, 60, 90 అవి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని కూడా వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అంటే ఈ విచ్ సైడ్ బై విచ్ సైడ్ వి గెట్ దట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. ఇప్పుడు ఆపోజిట్ ఇచ్చి హైపోటెన్యూస్ కనుక్కోమన్నాడు అనుకోండి, అంటే అక్కడ ఏం కనుక్కోవాలి అంటే ఆపోజిట్ హైపోటెన్యూస్ కి ట్రిగ్నోమెట్రిక్ రేషియో యూజ్ చేస్తాం సైన్. అలా కానీ ఆపోజిట్ ఎడ్జసెంట్ ఇచ్చాడు అనుకోండి, ఏం ట్రిగ్నోమెట్రిక్ రేషియో యూజ్ చేస్తాం, tan. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సరే, ఇచ్చిన డేటా ప్రకారం నిజంగా ఒక టవర్ అనేది టవర్ గీయాల్సిన అవసరం లేదు. ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. సో ఐ టేకెన్ ఏ టవర్ ఏబి. ఇదిగోండి నేను చూపించిన ఏబి ఇది టవర్. నెక్స్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఇస్ 15 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్. ఒక పాయింట్ సి ఉంది, అది ఫుట్ ఆఫ్ ది టవర్ అంటే బి నుంచి ఎంత దూరంలో ఉందంట, 15 meters దూరంలో ఉంది. అయితే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్, ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ది టవర్ అంటే ఏ అనేది టాప్ కాబట్టి చూస్తే ఫౌండ్ టు బి అంత 60 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. అంటే ఇప్పుడు మనం ఇలాగా ఒక ఫిగర్ ని డ్రా చేసుకోవాలి. ఇది టవర్, దీని నుంచి కొంత దూరంలో ఒక పాయింట్ సి 15 meters ఉంది. ఇక్కడ నుంచి చూస్తున్నాడు కాబట్టి దాని యాంగిల్ ఎంత, 60 degrees ఇచ్చాడు. అయితే ఇప్పుడు హైట్ ఎంత అంటే స్పెసిఫిక్ యాంగిల్స్ లో ఒకటి వచ్చింది, అలాగే ఎడ్జసెంట్ సైడ్ ఉంది,
అలాగే మనకేం కావాలి? ఆపోజిట్ సైడ్ కావాలి. విత్ రెస్పెక్ట్ టు దిస్ వి ఆర్ టాకింగ్. అంటే ఇప్పుడు మనకేం కావాలి? ఆపోజిట్ సైడ్ కావాలి. అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ ఆపోజిట్‌కి, అడ్జసెంట్‌కి రిలేషన్ ఉన్నటువంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి? టాన్. అంటే మన మైండ్‌లోకి ఏం రావాలంటే టాన్ తీసుకోవాలని నాకు ఐడియా రావాలి. అంటే ఇప్పుడు అంటే డేటా రాయొచ్చు. ఏబీ ఈస్ ద టవర్ అలాగే సింపుల్‌గా రాసేసుకుంది. ఏబీ ఈస్ టవర్ దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్. బీసీ ఈస్ ద పాయింట్ దట్ ఈస్ ఈక్వల్ టు 15 మీటర్స్. డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్స్‌కి ఇబ్బంది ఏం లేదు. tan 60 degrees is equal to opposite side. Opposite side ఏబీని ఇక్కడ హెచ్ అనుకున్నాం కాబట్టి హెచ్ బై adjacent side ఎంత వాడు ఇచ్చేసాడు కాబట్టి 15. tan 60 degrees ఎంత? √3. √3 is equal to h by 15. మనకి ఏం కావాలి? హెచ్ కావాలి కాబట్టి హెచ్ అక్కడ నుంచి 15 అటు పంపిస్తాం. అప్పుడు ఎంత అయింది? హెచ్ is equal to 15 √3 మీటర్స్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం నేర్చుకునే ట్రిగ్నోమెట్రీని ఈ విధంగా అప్లై చేయాలి. దీన్ని ఏమంటే అప్లికేషన్స్ అంటాం. వాట్ వి లెర్న్ దట్ యు ఆర్ గోయింగ్ టు అప్లై. ఓకే, ఇది ఎగ్జాంపుల్ 1. ఇంకో ఎగ్జాంపుల్ 2 కూడా చూద్దామా. అంటే ఒక్కొక్క ప్రాబ్లం చూసుకుంటే వెళ్తే బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ డూ ద ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ బై ఓన్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి అక్కడ పీడిఎఫ్లో రాయలేదు కాబట్టి ఇక్కడ చూద్దాం ఆ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చదువుదామా. చూడండి, ఎన్ ఎలక్ట్రీషియన్ హ్యాస్ టు రిపేర్ అన్ ఎలక్ట్రిక్ ఫాల్ట్. ఎలక్ట్రిక్ ఫాల్ట్ రిపేర్ చేయాలి అనుకుంటున్నాడు ఒక ఎలక్ట్రీషియన్. ఓకే, సో ఆ హైట్ ఎంత ఉంది? 5 meters. ఆ పోల్ హైట్ ఎంత ఉంది? 5 meters. షీ నీడ్స్ టు రీచ్ ఏ పాయింట్. అంటే టాప్ లో ఉన్నది రిపేర్ చేయాలంటే 5 meters పైకి వెళ్ళిపోయి దాని మీద కూర్చొని చేయం కాబట్టి దానికన్నా కొంచెం కింద ఉండాలి. ఎంత కింద ఉన్నారంటే 1.3 meters బిలో ద టాప్ ఆఫ్ ది పోల్ టు అండర్టేక్ ద రిపేర్ వర్క్. ఆ వర్క్ చేయడానికి ఆల్రెడీ ఫిగర్ మనకి ఇక్కడ ఇచ్చేసాడు. అది వాట్ షుడ్ బి ద లెంగ్త్ ఆఫ్ ది ల్యాడర్. అయితే ఇప్పుడు ల్యాడర్ యొక్క లెంగ్త్ ఎంత? షుడ్ యూజ్ విచ్ వెన్ ఇట్ ఇంక్లైన్డ్. అంటే అక్కడ ఏం చేశాడంటే ఎంత ఇంక్లినేషన్ ఉందో ఇచ్చాడు. ఎంత ఇంక్లినేషన్ చేసిందంటే ల్యాడర్ 60 degrees చేసింది టు ది హారిజెంటల్. ఈ యొక్క హారిజెంటల్ లైన్ తోటి would enable her to reach the required position. ఆ పొజిషన్కి రీచ్ అవుతుంది. ఆల్సో హౌ ఫార్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది పోల్. దాంతో పాటు ఇది ఫుట్ నుంచి అంటే ఆ నిచ్చెన ఎంత దూరంలో వేశాడు. అంటే వీడికి ఏమేమి కావాలి? నిచ్చెన ఎంత పొడవుందో కావాలి, అలాగే ఈ పోల్ నుంచి ఈ పాయింట్ ఎంత దూరంలో ఉంది, లేకపోతే ఈ నిచ్చెన యొక్క ఫుట్ అనేది ఎంత దూరంలో ఉన్నది కూడా కావాలి. షీ ప్లేస్ ద ఫుట్ ఆఫ్ ది ladder. సో ఇక్కడ √3 వాల్యూ 1.73 యూజ్ చేసుకోమన్నాడు. సరే, దీన్ని పీడిఎఫ్ లోంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇది పోల్ అనమాట. ఏడి అనేది ఒక పోలు. ఈ పోల్ మొత్తం హైట్ ఎంత ఉందన్నాడు? 5 meters. అంటే ఏడి మొత్తం 5 meters. అయితే ఇక్కడ ఫాల్ట్ ఉంది. ఈ ఫాల్ట్ ని బాగు చేయడానికి ఎంతవరకు వేసుకున్నాడు? 1.3 meters తక్కువలో ఒక ల్యాడర్ వేసుకున్నాడు. అంటే బీసీ ఇస్ ద ల్యాడర్. ఇదిగో బీసీ ఇస్ ద ల్యాడర్. ఓకే, సో అయితే ఇప్పుడు ఆ ల్యాడర్ ఈ హారిజెంటల్ లైన్ తో ఎంత యాంగిల్ చేసిందమ్మా? 60 degrees యాంగిల్ చేసింది. అంటే ఇప్పుడు ల్యాడర్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి ల్యాడర్ టచ్ అయిన పాయింట్ మనం ఏమనుకుందాం? బి అనుకుందాం. అంటే ఇప్పుడు జంక్షన్స్ కి పేర్లు పెట్టుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇప్పుడు రైట్ యాంగిల్ ఎక్కడ ఫార్మేషన్ జరిగింది మనకి? బిడిసి దగ్గర జరిగింది. అంటే బీడీ లెంగ్త్ కావాలి. ఈ మొత్తం ఏ నుంచి డి వరకు 5 meters అన్నాడు. 1.3 కన్నా కొంచెం కిందకి వేసాడు కాబట్టి మిగిలిన పార్ట్ ఎంత అవుతుంది అని అంటే 5 లోంచి 1.3 తీసేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 3.7 meters అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లెంగ్త్ ఆఫ్ ది ల్యాడర్ కావాలి, అలాగే డిస్టెన్స్ కావాలి. లెంగ్త్ ఆఫ్ ది ల్యాడర్ అంటే ల్యాడర్ అనేది హైపోటెన్యూస్. ఈ 60కి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ఇది. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ కి
హైపోటెన్యూస్ కి రిలేషన్ ఉండి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటనేది ఆలోచించాలి. ఏం రేషియో అనేది అప్లికబుల్ అవుతుంది ఇక్కడ? సైన్. అంటే సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ BD బై BC. అంటే డైరెక్ట్ గా రాసేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3.7 బై y. ఇప్పుడు 60 degrees సైన్ 60 degrees వాల్యూ ఎంత? √3/2. 3.7 బై y. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే y అటు వెళ్తుంది, 2 ఇటు వస్తుంది కాబట్టి మనకి 3.7 into 2 అంటే √3 ఇక్కడ ఉంది కాబట్టి √3 ఇంటి పట్టుకొచ్చామనుకోండి బై అవుతుంది. ఆల్రెడీ వాల్యూ ఇచ్చాడు కదా, √3 వాల్యూ ఎంత ఇచ్చాడు? 1.73. సో అది √3 బదులుగా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ క్యాల్కులేషన్ కాబట్టి యూ డూ యువర్ సెల్ఫ్. ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 4.28. అంటే లెంగ్త్ ఆఫ్ ది ల్యాడర్ ఎంత వచ్చింది? 4.28 అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? డిస్టెన్స్ కావాలి. అంటే ఇది ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ ఇదేంటి? ఆపోజిట్. అంటే ఏం గుర్తు రావాలి? ట్యాన్ గుర్తు రావాలి. tan 60 degrees is equal to opposite 3.7 by adjacent x. అంటే √3 is equal to 3.7 by x. సో ఇప్పుడు మనకి x కావాలి కాబట్టి x నాట్ పట్టిపోయి 3.7 by √3. అంటే x is equal to 3.7 by 1.73 వాల్యూ ఇచ్చాడు. దీన్ని మీరు సాల్వ్ చేయండి. విల్ గెట్ ద 2.14 meters. అంటే దీని నుంచి పాయింట్ ఎంత దూరంలో ఉంది? 2.14 meters అనే డిస్టెన్స్ లో ఉంది. ఈ విధంగా మనం నేర్చుకున్న ట్రిగ్నోమెట్రీ అనేది అప్లై చేస్తూ ఉండాలి. మిగిలిన ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తానమ్మా. ఓకే.